నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ పిలుపు మేరకు కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టినారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, కొండలరెడ్డి, గంధే రాధిక, కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్యం, రాజు, కుమారస్వామి, లావణ్య, సుశీల, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగులు ఉండాలని ఒక మేనమామలాగా మా ఆడబిడ్డలందరికీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకులు కేసీఆర్ గారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఆశపడి ఈ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తాడు కావచ్చు ఆ 1,116,లతో పాటు అని చెప్పి మేమంతా ఆశపడి ఓటేస్తే ఇవాళ ఉన్నది కూడా ఇవ్వకుండా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఇప్పటికీ స్టే విధించి 8 వారాలు అవుతున్నా ఈ సెక్రటరీ ఉండే లాయర్లందరూ ఏం చేస్తున్నారు, ఒక్కరు కూడా దాని మీద కౌంటర్ వేయకపోవడానికి కారణం ఏంటంటే మేము ఈ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలని ముందుకు తీసుకుపోలేము అని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా మనం మేల్కొని మనకి ఎవరైతే మంచి నాయకత్వం ఉంటారో వాళ్ళని గౌరవ కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ కేసీఆర్ కిట్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఇప్పుడే వీళ్ళు ఏం మాట్లాడలేదు అంటే రాను ఆసరా పింఛన్ తీసేసినా ఏం మాట్లాడరు, రాను రైతు బంధు తీసేసినా ఏం మాట్లాడరు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మిని తిరిగి కొనసాగించాలని మేము బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ తరఫున ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది అన్నట్టుగా ఉంది. ప్రజాపాలన కాదు, ప్రజలను శిక్షించే పాలన లెక్క ఉంది. ఒక ఆడబిడ్డ పెళ్లి కావాలంటే ఎంత కష్టమవుతుందని దూరదృష్టితోని కేసీఆర్ గారు ఒక మానవత్వంగా ఆలోచించి పేదింటి బిడ్డ ఇబ్బంది కావద్దని 1,116 చేస్తే ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చేయండి, ప్రజల మనసు గెలుచుకోండి. కానీ ఇది ప్రజాపాలన లెక్క లేదు, రాక్షస పాలన లెక్క ఉంది. వెంటనే తులం బంగారం అడుగుతారని దీన్ని కూడా ఓడగొడుతున్నారు. మీకు చేత కాకుంటే ఈ పాత ఇచ్చిందని ఇవ్వండి, కానీ తులం బంగారం అడుగుతారని చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా మీ చెడుకు ఇది నిదర్శనం అని కనబడుతుంది. ప్రజలంతా తరిమి కొడతారు. మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. ఇది ఏమనుకుంటున్నారు, అసలు ఇది కరెక్ట్ కాదు. వెంటనే విరమించుకొని మీరు వెంటనే ప్రజలకు అనుగుణంగా ఉండాలి మీరు చేసే పనులు, కానీ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాం, పేదింటి మహిళలను ఇబ్బంది పెట్టద్దు, అసలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పాలన చేయండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇది కరెక్ట్ కాదని కోరుతున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వెంటనే చేయాలి. మీరు శాతనైతే తులం బంగారం కూడా ఇవ్వండి. సంతోషం. తులం బంగారం ఇచ్చుడు పోను ఉన్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే విధంగా ఈరోజు హైకోర్టులో వాద్యాలు వేస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే ఇక్కడ ఉన్న మహిళలు కానీ అందరూ కూడా తిరగబడే రోజులు వస్తాయి. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ప్రజల నుండి మహిళల నుండి ఉన్న పథకాన్ని కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అన్నింటినీ కూడా రద్దు చేసే కార్యక్రమం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ప్రజలు మమేకమై ఈ ప్రభుత్వంపై తిరగబడాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చేది కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టే ప్రభుత్వ పథకాలను మీరు రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. ఈ పథకాన్ని కొనసాగించేదాకా ఈ ఉద్యోగం మేము కట్టించాం, వాళ్ళు కూలగొట్టిండ్రు. హైడ్రా పేరుతోటి మొత్తం కూలగొట్టిండ్రు. అంటే ప్రతిదీ కూడా మీరు చేస్తే వాళ్ళు కూలగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పతనం అవ్వడం తప్పది. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చేసిళ్ళు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల లోపల కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కావాలని ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా కోరుకుంటారు. వారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వెంటనే అమలు చేయాలి, యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక ఆపినట్లు ఏదంటే మేము ఈ రాష్ట్రంలో అందరం మొత్తం మహిళలతో పెద్ద ఉద్యమం చేసి మేము ఖండించి ఈ ప్రభుత్వాన్ని గద్దదించేలాగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం.
కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కులం బంగారం వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కులం బంగారం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే జై తెలంగాణ. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కొనసాగించాలి 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 తులం బంగారం వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం వెంటనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే జై భారత్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం వెంటనే గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కౌశిక్ అన్న గారి నాయకత్వం కౌశిక్ అన్న గారి నాయకత్వం ఏ మా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పకుండా స్వయంగా వారికి ఆడబిడ్డల మీద పేద వర్గాల మీద ఉన్న ప్రేమతో ఒక ఆడబిడ్డ పెళ్లి కావాలంటే ఆ తండ్రికి ఎంత భారం అవుతుందని ఆలోచన చేసి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ మా మైనార్టీలలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ షాదీ ముబారక్ ద్వారా ఎంతో లబ్ధి పొంది ఎంతోమంది ఎన్నో వేల మంది ఇవాళ పెళ్లిళ్ళు జరిగినాయి షాదీ ముబారక్ ద్వారా. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు నిలిచి ఉన్నారు కాబట్టి ఆ గుండెల్లో ఉన్న ఆ నీ చిహ్నాన్ని రూపు మాపలేవు రేవంత్ రెడ్డి. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం కాదు. నువ్వు గొప్పగా ఏదో దేవుళ్ళ మీద ఒట్టేసి హామీలు ఇచ్చినావు. తులం బంగారం కూడా ఇస్తా అన్నావు. షాదీ ముబారక్ వాళ్ళిస్తే నేను తులం బంగారం కూడా కల్పిస్తా అన్నావు. నీ ప్రభుత్వంలో చేతగా నువ్వు షాదీ ముబారక్ ఇయ్యలేకుండా ఇంకా దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తులం బంగారం లేకపోతే మా కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 1,16,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఆడబిడ్డకు ఈరోజు ప్రతి తండ్రికి భారం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఆ ఒక్క పథకాన్ని రద్దు చేస్తే మట్టికి మొత్తం మైనారిటీలు మొత్తం ప్రజలు మొత్తం ఆడబిడ్డలు ఏకంగా మారి నీ ప్రభుత్వం మీద దాడి చేస్తారు. నీ పతనానికి ఇది కారణమవుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం